తమ్ముడు 2 రోజులే కనపడలే ఏటి పోయింటివి? లేదనా మా బంధువులు పెళ్లి ఉంటే పెళ్లి పోయింటినా. ఏటికి? ఇదే మా బంధువుల ఊరికి పోయింటినా. ఆడ నా చుట్టూ 30 మంది నా బంధువులనా చుట్టూ కూర్చున్నారా. నా గురించి నేను చెప్తా ఉంటేనా వాళ్ళు అసలుకి లోపల ఎంత ఆనందపడినారంటే అంత ఆనందపడినారు. అవునా? ఏం చెప్తాండి తమ్ముడు వాళ్ళకి? 2 నెలల క్రితము నాకు లివర్ సమస్య ఉంది కదనా. అవునవును. బెంగళూరులో చేరింటి కదా, అప్పుడు దాదాపు 20 లక్షలు ఖర్చు వచ్చిందనా. అది చెప్తే లోపల ఎంత ఆనందపడుతున్నారో. మళ్ళీ 20 అప్పు తెచ్చినా కదా, 3 రూపాయలతో దాదాపు 8 లక్షలు తెచ్చినానా. అవును. అది నేను తీర్చలేకపోతానని చెప్తే ఇంకా లోపల ఆనందపడినారు. నా కొడుకు బ్యాంక్ ఎగ్జామ్ నా రాసినాడా, అది ఇంటర్వ్యూలోనా 1 మార్క్ లో పోయినా అన్నవాడు. లేదా ఉద్యోగం వచ్చిండేది. అది చెప్తే ఉద్యోగం ఎట్లా నా కొడుకు రాలేదని ఎంత ఆనందపడ్డా అసలుకి. కా తమ్ముడు నువ్వన్నీ నీ యొక్క బాధలు చెప్తా అంటే వాళ్ళు ఆనందపడినారంటున్నావేంది? నువ్వు ఈ కలికాలం అప్పుడు మన ఆనందాలన్నీ ఎదుటోళ్ళు చెప్పినావు అనుకో వాళ్ళు బాధపడతారు. మన బాధలు ఏంటన్నా, షుగర్ ఉంది, బీపీ ఉంది, ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకున్నా, అప్పులు ఉన్నాయి, ఇలాంటివన్నీ చెప్పినావు అనుకో ఎంత ఆనందపడతారు. ఫస్ట్ 10 మంది వచ్చి కూర్చుంటారా నా చుట్టూ, మళ్ళా అట్లా 10 మంది మొత్తం 30 మంది కూర్చొని ఎంత ఆనందపడుతున్నారు అసలు.